Dear students, మనకి ఫస్ట్ యూనిట్ ఐసీ ఇంజన్స్, సెకండ్ యూనిట్ వచ్చేసప్పటికి మనకి స్టీమ్ పవర్ ప్లాంట్ అండ్ స్టీమ్ టర్బైన్, థర్డ్ యూనిట్ మనకి గ్యాస్ టర్బైన్స్. మనకి ఇప్పటివరకు మనం ఫస్ట్ సెకండ్ యూనిట్లో కంప్లీట్ చేస్తాం, థర్డ్ యూనిట్ గ్యాస్ టర్బైన్ కూడా కంప్లీట్ చేస్తాము. అయితే ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అండ్ వెయిన్స్. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అండ్ వెయిన్స్ మనకు పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అండ్ వెయిన్స్ దేనికి యూజ్ అవుతాయంటే, ఒక టర్బైన్ బ్లేడ్ కానీ, ఒక సెంట్రిఫ్యూగల్ బ్లేడ్ కానీ, ఒక స్టీమ్ టర్బైన్ బ్లేడ్ మీద కానీ, బ్లేడ్ మీదకి ఎంత ఎనర్జీ ఇంపాక్ట్ అవుతుందో మనకు తెలియాలి. సో అది తెలియాలంటే హౌ మచ్ ఇంపాక్ట్ ఈస్ క్రియేటెడ్ ఆన్ దట్ పర్టికులర్ బ్లేడ్ ఆఫ్ ద టర్బైన్, ఆర్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ బై ద బ్లేడ్ బై ద సెంట్రిఫ్యూగల్ పంప్. సో ఇది మనకు తెలియాలి. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ తెలియాలంటే, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కాన్సెప్ట్ అప్లికేషన్స్ దేనికంటే, టర్బైన్లో ఎంత పవర్ జనరేట్ అవుతుంది, టర్బైన్లో ఎంత ఇంపాక్ట్ ఎనర్జీ క్రియేట్ అయితే ఎంత పవర్ జనరేట్ అవుతుంది, ఎంత వెలాసిటీ ఆఫ్ ద జెట్ ఈస్ స్ట్రైకింగ్ ఆన్ ద టర్బైన్ బ్లేడ్, ఇవన్నీ మనకు తెలియాలంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ అంటారు. దీన్ని మనం F=ma నుంచి డెరైవ్ చేస్తారు. ఈ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ నుంచి మనకి ఇంపాక్ట్ ఎనర్జీ ఎంత క్రియేట్ అయిందో మనం తెలుసుకుంటాం. సో ఈ ఇంపాక్ట్ ఎనర్జీ కాన్సెప్ట్స్ మనకి హైడ్రాలిక్ టర్బైన్స్, అలాగే హైడ్రాలిక్ పంప్స్, స్టీమ్ టర్బైన్స్ కూడా యూజ్ అవుతాయి. సో మనకి ఈ టర్బైన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలియాలి. ఫస్ట్ టర్బైన్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అండ్ వెయిన్స్లో మనకి మనం మెయిన్గా నేర్చుకునేది ఏంటంటే, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ ఆన్ ద వెయిన్. సో వెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బ్లేడ్ ఆఫ్ ద టర్బైన్. వెయిన్ అనొచ్చు, బ్లేడ్ అనొచ్చు, బకెట్ అనొచ్చు. పెంటాన్ కేసులో అయితే మనం బకెట్ అంటాము, ఆర్ వెయిన్ అంటాము, లేకపోతే ప్లేట్ అంటాము. అదే ఫ్రాన్సిస్ ఆర్ కెప్లాన్ టర్బైన్కి వచ్చేసరికి వెయిన్ ఆర్ బ్లేడ్ అంటాము. అలాగే సెంట్రిఫ్యూగల్ పంప్స్కి వస్తుంది కూడా వెయిన్ ఆర్ బ్లేడ్ అంటాము. అయితే మనకి ఈ వెయిన్ ఆర్ బ్లేడ్స్ అనేది ఎలా ఉంటుంది, ఈ టర్బైన్స్ ఎలా ఉంటున్నాయి, మనకి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టర్బైన్స్ అవన్నీ తెలుసుకునే ముందు మనకి హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లేఅవుట్ ఎలాగుందో తెలియాలి. జస్ట్ యూ అబ్జర్వ్ దిస్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లేఅవుట్. దిస్ ఈస్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్. జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇదేంటంటే ఒక హై లెవెల్ ఆఫ్ వాటర్ మనకి ఎక్కడైనా రిజర్వాయర్స్ కానీ లేదా జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇట్స్ లైక్ నయాగరా ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఎక్కడైతే హై హైట్లో ఉన్నాయో అక్కడ మనకి హై పొటెన్షియల్ అంటే ఎక్కడైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. అది మనకి కనిపిస్తుంది కదా, ఇదే మనకి కెప్లాన్ టర్బైన్. ఇదంతా పవర్ హౌస్, ఇదంతా మీకు కనిపిస్తుంది. సో ఆఫ్టర్ డెవలపింగ్ ద పవర్, ద వాటర్ ఇస్ గోస్ టు ద టైల్ స్టాక్ అండ్ టైల్ రైస్. Not tail stock, tail race. సో జనరల్గా మనకి డ్యామ్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారంటే, ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో ఆ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. సో డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే మనకి హై స్ట్రీమ్ ఫ్లో ఆఫ్ వాటర్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనకు ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. మీన్స్ డ్యామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ వాటర్. సో అక్కడ హై హైట్లో ఏదైతుందో వాటర్, ఆ వాటర్ మనకి ఇక్కడ పవర్ హౌస్ ద్వారా పవర్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలాంటి బై యూజింగ్ పెన్ స్టాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అక్కడ మీకు పవర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, హై హైట్లో ఉంది. ఇక్కడ మీకు లో హైట్లో పవర్ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి, అక్కడ పవర్ హౌస్ అనేది ఉంది. ఒకసారి చూడండి. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ పెన్ స్టాక్. ఇక్కడ అక్కడ లైన్స్ కింద, వాటర్ లైన్స్ కింద ఉన్నది కదా, ఇది మీకు పెన్ స్టాక్. ఇది కంప్లీట్గా ఇది మీకు పెన్ స్టాక్. ఇదంతా పెన్ స్టాక్. ఈ వాటర్ ఏరో మార్క్స్ కనిపిస్తుంది కదా, ఈ ఏరో మార్క్స్ నుంచి వాటర్ అనేది ఎప్పుడైతే డ్యామ్ గేట్ వాల్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు పెన్ స్టాక్ త్రూ పెన్ స్టాక్ నుంచి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ వరకు అంటే పవర్ హౌస్ వరకు. జస్ట్ అబ్జర్వ్. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మీకు అబ్జర్వ్ చేయండి. మీకు ఒక రెడ్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ వీల్ ఒకటి కనబడుతుంది. ఆ కింద రెడ్ కలర్ ఉన్నది టర్బైన్. ఆ టర్బైన్ షాఫ్ట్ ని ఆ జనరేటర్ షాఫ్ట్ కి కపుల్ చేశారు. సి కేర్ఫుల్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఈ జనరేటర్ ఏదైతే ఉందో ఇది టర్బైన్. ఇది టర్బైన్ హబ్. ఈ టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి, చూపిస్తున్న తర్వాత దీనికి ఈ జనరేటర్ షాఫ్ట్ కి కపుల్ చేశారు. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. యా, సీ హియర్. ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ టర్బైన్, ఈ ఏదైతే టర్బైన్ బ్లేడ్స్, ఈ బ్లేడ్స్ లో ఎప్పుడైతే వాటర్ ఇంపాక్ట్ క్రియేట్ అయిందో, స్ట్రైక్ అయిందో, ఈ టర్బైన్ బ్లేడ్ ఏమవుతుందంటే మూవ్ అవుతుంది.
ఎప్పుడైతే మూవ్ అవుతుందో అది ఒక హబ్కి కంప్లీట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి టర్బైన్ బ్లేడ్ మూవ్ అవగానే దెన్ టర్బైన్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. ఈ టర్బైన్ వీల్ రొటేట్ అవుతుంది. వీల్ రొటేట్ అయ్యాక ఈ వీల్ మనకు ఒక షాఫ్ట్ అటాచ్ చేస్తారు. ఈ టర్బైన్ షాఫ్ట్ కి జనరేటర్ షాఫ్ట్ కి కపుల్ చేస్తారు. ఇక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ పవర్ అనేది మనకి ఈ పవర్ లైన్స్ ద్వారా అలా గ్రిడ్ నుంచి పవర్ లైన్స్ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలా వాటర్ అనేది మళ్ళీ కిందకి వచ్చేస్తుంది, టైల్ రేస్ ద్వారా కిందకి వచ్చేస్తుంది. సో అక్కడ మీకు బ్లింక్ అవుతుంది, ఎల్లో కలర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చూపిస్తున్నాడు. అలా చూడండి చాలా క్లియర్గా ఎల్లో కలర్ లైన్స్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందని. సో అలా పవర్ లైన్స్ ద్వారా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి గ్రిడ్స్ దగ్గరికి కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇలా ఇదేమవుతుందంటే దానికి మనకి రిజర్వాయర్ యాక్ట్ అవుతుందో దాని హెడ్ రేస్ అంటాము. ఇక్కడ ఈ వాటర్ అనేది టైల్ రేస్ లో తీసుకెళ్తుంది. ఇక్కడ డ్రాప్ ట్యూబ్ అనే ఫంక్షన్ ఉంటుంది. డ్రాప్ ట్యూబ్ ఉంటుంది, దీని ఫంక్షన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది మళ్ళీ బయటికి మళ్ళీ రివర్స్ లోకి ఫ్లో ఆఫ్ రివర్ లోకి కంటిన్యూ చేస్తారు ఇక్కడ. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఓకే, నెక్స్ట్ మీకు పెల్టాన్ వీల్ చూపిస్తాను చూడండి. హౌ పెల్టాన్ వీల్ వర్క్స్ అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ పెల్టాన్ వీల్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సారీ బ్యాక్ వస్తుంది, ఒక్క నిమిషం. ఒకసారి బ్యాక్ వస్తుంది చూడండి. ఎస్, సో ఇది మీకు కనిపిస్తున్న పెల్టాన్ వీల్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా మీకు కనిపిస్తుంది. ఇది వీలు, ఇది కంప్లీట్ గా పెల్టాన్ వీలు. ఈ వీల్ మీద ఏంటంటే ఈ వీల్ మీద మనకి బ్లేడ్స్ అనేది ఇంచ్ చేస్తారు, డైరెక్ట్ ఫిక్స్ చేస్తారు. చూడండి, ఇది త్రూఅవుట్ ద పెరిపెరీ, ఈ వీల్ త్రూఅవుట్ ద పెరిపెరీ ఒక బ్లేడ్స్ అనేది ఫిక్స్ చేస్తారు. అయితే బ్లేడ్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఇది ఇన్నర్ సైడ్, ఇది అవుటర్ సైడ్. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఇది ఒక స్పూన్ లా ఉంది చూడండి. ఇది ఒక స్పూన్ లా ఉంది. అంటే ఇది ఒక హెమిస్ఫియర్, ఇది ఒక హెమిస్ఫియర్. ఇది డబుల్ హెమిస్ఫెరికల్ డబుల్ హెమి ఎలిప్టికల్ అని షేప్ అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది ఎక్కడైతే నాజిల్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిందో డైరెక్ట్ వాటర్ అనేది ఇలా వచ్చి ఇక్కడ టచ్ చేస్తుంది. ఇక్కడ టచ్ అవ్వడం ఏమవుతుందంటే ఈ బ్లేడ్ మూవ్ అవుతుంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జట్ నుంచి ఎప్పుడైతే బ్లేడ్ మూవ్ అయిందో దానికి ఏమవుతుంది, ఇక్కడ వాటర్ వచ్చి ఇలా వాటర్ ఇలా ఎంటర్ అవ్వగానే ఈ బ్లేడ్ అనేది మూవ్ అవుతుంది. ఈ బ్లేడ్ అనేది మూవ్ అవగానే యాక్చువల్లీ ఈ బ్లేడ్ అనేది ఈ టర్బైన్ వాటర్ జెట్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. కానీ ఏంటంటే ఈ వీల్కి ఇది ఫిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ ఈ బ్లేడ్ అనేది మూవ్ అవుతుంది. ఈ బ్లేడ్ మూవ్ అవగానే వీల్ ఏమవుతుంది, దెన్ రొటేట్స్. సో వీల్ రొటేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే ఇది టర్బైన్ షాఫ్ట్, మీకు బ్యాక్ సైడ్ కనిపించకపోవచ్చు. దీని ఏంటంటే ఈ అవుటర్ కానీ ఇన్నర్ సైడ్ కానీ టర్బైన్ షాఫ్ట్ ని కనెక్ట్ చేస్తారు. చాలా క్లియర్ గా మళ్ళీ ఒకసారి చూడండి. యా, ఒకసారి చూడండి. సో ఒకసారి జాగ్రత్త బాగా ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నాం చూడండి. యా, సో ఇది రిజర్వాయర్. దాని సర్జ్ ట్యాంక్, ఇది పెన్ స్టాక్ హెడ్. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీకు గేట్ వాల్ ఓపెన్ చేస్తారో ఈ సర్జ్ ట్యాంక్, పెన్ స్టాక్ హెడ్ మీకు తర్వాత ఫంక్షన్ వాటర్ పవర్ ఇంజిన్ చెప్తాను. సో ఈ పెన్ స్టాక్ నుంచి వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అది ఎంతవరకు ఫ్లో అవుతుందో చూడండి. ఎప్పుడైతే రిజర్వాయర్ డ్యామ్ గేట్స్ అనేది లిఫ్ట్ చేస్తారు, గేట్ వాల్స్ ఓపెన్ చేయాలి అండ్ వాటర్ అనేది పెన్ స్టాక్ ఫ్లో అయ్యి అది పవర్ హౌస్ వరకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నాజిల్ ఉంటుంది. నాజిల్ అనేది నాజిల్ జెట్ అంటాము. నాజిల్ ఈజ్ ఒక క్రాస్ సెక్షన్, రెడ్యూసింగ్ క్రాస్ సెక్షన్ ఏరియాలో ఉంటుంది. ఏంటంటే ఒక రెడ్యూసింగ్ క్రాస్ సెక్షన్ లా ఉంటుంది. ఇక్కడ నుంచి నాజిల్ దగ్గర నుంచి ఒక వాటర్ జెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాజిల్ దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ఇంక్రీజింగ్ ద వెలాసిటీ ఆఫ్ ద వాటర్. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్ క్రాస్ సెక్షన్.
ఆర్ కన్వర్జెంట్ సెక్షన్. కన్వర్జెంట్ అంటే గ్రాడ్యువల్ ఆఫ్ ఏరియా డిక్రీజ్ అవుతుంది. ఈ కన్వర్జెంట్ సెక్షన్ వాటర్ అనేది వస్తుంది, హై కైనెటిక్ ఎనర్జీతో వాటర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్లేడ్ని టచ్ చేస్తుందో, బ్లేడ్ టచ్ అవ్వడం ఏమవుతుందంటే ఈ బ్లేడ్ అనేది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే బ్లేడ్ మూవ్ అవుతుందో, బ్లేడ్ మూవ్ అవడం వల్ల వీల్ రొటేట్ అవుతుంది. ఈ వీల్ రొటేట్ అవడం వల్ల ఈ వీల్లో నుంచి వచ్చేసిన షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సేమ్ ఆ షాఫ్ట్ మనం జనరేటర్కి కపుల్ చేస్తాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ నాజిల్ ఫంక్షన్ ఏంటి, నాజిల్ ఎలా వర్క్ అవుతుంది, నేను మళ్ళీ థియరీ మొత్తం డెరివేషన్స్ చెప్పినప్పుడు, అప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్తాను. సో దిస్ ఇస్ అ పెల్టన్ వీల్. నెక్స్ట్ వి గో ఫర్ ఫ్రాన్సిస్ టర్బైన్. దిస్ ఇస్ అ ఫ్రాన్సిస్ టర్బైన్. జాగ్రత్త చూడండి. ఫ్రాన్సిస్ టర్బైన్ మనకి ఓల్డ్ ఫ్రాన్సిస్ అండ్ మోడర్న్ ఫ్రాన్సిస్ కూడా ఉంటాయి. ఓల్డ్ ఫ్రాన్సిస్ వచ్చేది ప్యూర్ రేడియల్ ఫ్లో టర్బైన్. మోడర్న్ ఫ్రాన్సిస్ వచ్చేప్పటికి మిక్స్డ్ ఫ్లో టర్బైన్. మిక్స్డ్ ఫ్లో ఏంటంటే మనకి రేడియల్ ఫ్లో యాజ్ వెల్ యాజ్ యాక్సిల్ ఫ్లో ఉంటుంది. అంటే వాటర్ ఇన్లెట్ టు ద టర్బైన్ ఈజ్ అ రేడియల్ ఫ్లో అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద టర్బైన్ ఈజ్ అ యాక్సిల్ ఫ్లో. సో రేడియల్ ఫ్లో అండ్ యాక్సిల్ ఫ్లో రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటాం. సారీ, ఇది కాదు నేను చెప్పాలనుకున్నది. ఒకసారి బ్యాక్ వస్తున్నాను. Yes, how Francis turbine works. Yeah, this is a Francis turbine. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా స్పైరల్ కేసింగ్ అంటారు. ఈ పోర్షన్ ఉంది కదా, ఒకసారి మీరు బ్యాక్ చూడండి, చూపిస్తాను వల్ల. ఎస్, ఇదంతా మనకి స్పైరల్ కేసింగ్. ఇది స్పైరల్ కేసింగ్. వాటర్ ఏమో పెన్ స్టాక్ నుంచి ఇలా వచ్చి వాటర్ ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఈ పెన్ స్టాక్ ఈ స్పైరల్ కేసింగ్ ఉంది. ఈ స్పైరల్ కేసింగ్ లోపల మీకు క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ క్రీమ్ కలర్ ఉంది మీకు టర్బైన్ వీల్. ఈ టర్బైన్ వీల్ మీద, ఈ టర్బైన్ వీల్ కేమో షాఫ్ట్ ని కపుల్ చేశారు. సో ఇదంతా టర్బైన్ అవుట్లెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఏరియా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మనం గ్రాఫ్ చేయమంటున్నాము. ఒకసారి కంప్లీట్ గా చూడండి. యా, అక్కడ మీకు చాలా క్లియర్ గా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ మీకు బ్లేడ్స్ కనిపిస్తున్నాయి. ఇది గైడ్ బ్లేడ్స్ అంటారు, గైడ్ వైర్ బ్లేడ్స్ అంటారు. ఈ లోపల స్టేవెన్స్ ఉంటాయి, స్టేవెన్స్ గైడ్ బ్లేడ్స్. ఈ లోపల క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, అది మాత్రం మనకి టర్బైన్ కంప్లీట్ గా. ఈ టర్బైన్ చుట్టూ స్పైరల్ కేసింగ్ ఉంది. ఈ స్పైరల్ కేసింగ్ అనేది క్లోజ్డ్ కాండ్యూట్ అనమాట. ఇందులోంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఈ స్పైరల్ కేసింగ్ లోనే వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడము అన్ని జరుగుతున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు బయట కూడా వచ్చింది కదా, అదే మీకు ఫ్రాన్సిస్ టర్బైన్ వీల్ అది. సో దీస్ ఆర్ ద బ్లేడ్స్ ఆఫ్ ద ఫ్రాన్సిస్ టర్బైన్. ఏరోఫైల్ షేప్ లో ఉంటుంది. ఈ మధ్యలోనే మీకు ఈ షాఫ్ట్ కనెక్ట్ చేస్తారు, కపుల్ చేస్తారు షాఫ్ట్ ని. ఈ టర్బైన్ బ్లేడ్ లోపల, ఈ టర్బైన్ వీల్ లోపల ఏంటంటే షాఫ్ట్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఈ షాఫ్ట్ ని మన జనరేటర్ షాఫ్ట్ కి కపుల్ చేస్తారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వాటర్ అనేది ఇలా రేడియల్ డైరెక్షన్ లో వస్తుంది వాటర్. సో చూడండి, రేడియల్ డైరెక్షన్ అంటే ఒకసారి చూడండి. వాటర్ అనేది ఇలా రేడియల్ డైరెక్షన్ లో ఎంటర్ అవుతుంది. లీవింగ్ అనేది ఇలా యాక్సిల్, మీన్స్ ఇక్కడ మీకు మధ్యలో షాఫ్ట్ అనేది ఇలా వెర్టికల్ గా ఉంటుంది. ఇలా వెర్టికల్ గా ఉంటుంది. వెర్టికల్ గా ఉంటుందంటే షాఫ్ట్ యాక్సిస్ కి ప్యారలల్ గా వాటర్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో ఎంట్రీ టు ద బ్లేడ్ అనేది రేడియల్ డైరెక్షన్. లీవింగ్ వచ్చేసరికి షాఫ్ట్ మీకు వెర్టికల్ డైరెక్షన్ ఉంటుంది కదా, ఈ వెర్టికల్ డైరెక్షన్ కి ప్యారలల్ డైరెక్షన్ లో, అంటే దాన్ని యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ కి ప్యారలల్, అందుకే దాన్ని యాక్సియల్ ఫ్లో అంటాం. సో దీన్ని రేడియల్ ఫ్లో, లీవింగ్ వచ్చేసరికి యాక్సియల్ ఫ్లో. దట్స్ వై ద ఫ్రాన్సిస్ టర్బైన్ మోడర్న్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఇది మోడర్న్ ఫ్రాన్సిస్ టర్బైన్ మనం మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటాం. సో వాటర్ ఇంపల్స్ ఎనర్జీ, ఇంపల్స్ మూమెంట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది అవసరం లేదు మనకి. ఒకసారి చూడండి ఒకసారి.
యా, ఇక్కడ ఏంటంటే లోపల ఈ స్పైరల్ కేసింగ్ అనేది క్లోజ్డ్ కంట్రోల్ వల్ల కైనెటిక్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ రెండు డిక్రీజ్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఫ్రాన్సిస్ టర్బైన్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇది జస్ట్ మామూలు యానిమేషన్ అబ్జర్వ్ చేయండి, ఎలా వర్క్ అవుతుందని మాత్రం తెలుసుకోండి జస్ట్. సో ఎప్పుడైతే వాటర్ అనేది ఒక ఈ బ్లేడ్ ని ఇంపాక్ట్ చేస్తుందో, స్ట్రైక్ చేస్తుందో అలా విధంగా రొటేట్ అవుతుంది వీల్. సో మధ్యలో చూడండి టర్బైన్ షాఫ్ట్ ని కపుల్ చేస్తుంది, దీనికి ఇన్సర్ట్ చేశారు. యా, ఇప్పుడు దాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు, ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఎగ్జాక్ట్ గా స్పైరల్ కేసింగ్ లోపల ప్లేస్ చేస్తారు. సో చూడండి వాటర్ ఎలా ఎంటర్ అవుతుందో చూపిస్తున్నారు చాలా క్లియర్ గా. చూడండి వాటర్ ఇన్లెట్ ఆఫ్ నాజిల్ నుంచి రేడియల్ ఫ్లోలో ఎంటర్ అవుతుంది. అంటే టర్బైన్ బ్లేడ్ కి రేడియల్ ఫ్లోలో టచ్ అవుతుంది, లీవింగ్ మాత్రం ఫ్రమ్ ద టర్బైన్ యాక్సిల్ కి లీవ్ అవుతుంది. చూడండి షాఫ్ట్ యాక్సిస్ కి ప్యారలల్ గా లీవ్ అవుతుంది వాటర్. అక్కడ చూడండి టాప్ వ్యూ నుంచి చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్పైరల్ కేసింగ్ ఎలా కనిపిస్తుంది, గ్రాడ్యువల్ గా ఈ ఎంట్రీ సెక్షన్ నుంచి గ్రాడ్యువల్ గా ఏరియా డిక్రీజ్ అవుతూ పోతుంది. చూడండి ఈ స్పైరల్ కేసింగ్ షేప్ ఎలా ఉందంటే డిక్రీజింగ్ క్రాస్ సెక్షన్. సో ఎప్పుడైతే మనకి ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే ఏరియా డిక్రీజ్ అవుతుందో అకార్డింగ్ టు కంట్రిబ్యూషన్ Q ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ, సేమ్ డిశ్చార్జ్ మనకు కావాలంటే ఎప్పుడైతే ఏరియా డిక్రీజ్ అవుతుందో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాడ్యువల్ గా ఇక్కడ ఉన్న వెలాసిటీ వచ్చి గ్రాడ్యువల్ గా ఏరియా ఎలా డిక్రీజ్ అవుతూ పోతుంది. అలా ఏరియా డిక్రీజ్ అవుతుందంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవడం ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv² కాబట్టి. యా, చూడండి చాలా క్లియర్ గా. ఇక్కడ చూడండి మీకు ఈ క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది టర్బైన్ వీల్ అండ్ టర్బైన్ బ్లేడ్స్. ఇక్కడ లోపల మనకు బ్లేడ్స్ లా కనిపిస్తాయి చూడండి, చిన్న వెర్టికల్ షేప్ లో లోపల. ఇవి మన గైడ్ లైన్స్ అంటాము, ఇది స్టే లైన్స్ అంటాము. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే వాటర్ ఫ్లో రేట్ ని, వాటర్ ఫ్లో యాంగిల్ ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు ఫ్లో రేట్, ఫ్లో యాంగిల్ దేనికి ఈ స్టే లైన్స్, గైడ్ లైన్స్ పర్ఫెక్ట్ కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ కానీ వాటి యాంగిల్ కానీ పర్ఫెక్ట్ గా లేకపోతే ఏమవుతుందంటే జస్ట్ వాటర్ టర్బైన్ కేసింగ్ లోకి ఎంటర్ అవడం, వాటర్ బయటకు వచ్చడం మాత్రమే జరుగుతుంది. సో పవర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జనరేట్. సో యాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే ఏమవుతుంది అనేది మీకు ల్యాబ్ లో చూపిస్తాం. సో స్టే వెన్స్ అండ్ గైడ్ వెన్స్ అనేది వాటర్ ఫ్లో రేట్ ని, వాటర్ ఫ్లో యాంగిల్ ని కంట్రోల్ చేస్తాయి. యా, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి చిన్న మూమెంట్ అనేది చూపిస్తాడు వాడు మీకు యానిమేషన్ లో. సో ఏ విధంగా ఫ్లో కంట్రోల్ అవుతుంది, యాంగిల్ ఎలా కంట్రోల్ అవుతుంది, గైడ్ వెన్స్, స్టే వెన్స్ కలిపి. అంటే లోపల టర్బైన్ రన్నర్ లోకి ఎంత యాంగిల్ తో వెళ్ళాలి, ఎంత ఫ్లోర్ తో వెళ్ళాలి అనేది అదే డిసైడ్ చేస్తుంది. చూడండి జస్ట్ ఇంక్లినేషన్ లాగా మూమెంట్ అయినట్టు చూపించాడు. గైడ్ వెన్స్ అండ్ స్టే వెన్స్ రెండు. సో గైడ్ వెన్స్ దేనికి యూజ్ చేస్తారు పక్కన రాసి చూడండి, ఫ్లో రేట్ ని కంట్రోల్ చేయడానికి. అలా కంట్రోల్ ఆఫ్ ఫ్లో యాంగిల్ చెప్పాను కదా, కంట్రోల్ ఆఫ్ ఫ్లో యాంగిల్, ఫ్లో రేట్ ని కంట్రోల్ చేస్తాయి ఈ గైడ్ వెన్స్. సో ఇది ఫ్రాన్సిస్ టర్బైన్. ఇంకా లాస్ట్ వచ్చేసి కెప్లాన్ టర్బైన్ చూపిస్తాను చూడండి. యా, so this is a Kepler turbine. This is a completely axial flow turbine. Entry of the water and the leaving of the water is the same direction, axial direction. And so axial direction means soft axis ki parallel ga water flow ane jarugutundi, both inlet and outlet. ఇది కూడా సేమ్ ఫ్రాన్సిస్ టర్బైన్ లాగే మనకి స్పైరల్ కేసింగ్ ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. చూడండి వాటర్ ఫ్లో ఎలా అవుతుందో ఏంటో చూపిస్తున్నాడు. యా, అలా టర్బైన్ రన్నర్ కేసింగ్ లో నుంచి, స్పైరల్ కేసింగ్ నుంచి త్రూ గైడ్ వెన్స్ ద్వారా లోపలికి టర్బైన్ బ్లేడ్స్ మీదకి ఎంటర్ అవుతుంది గైడ్ వెన్స్ ద్వారా. సో టర్బైన్ బ్లేడ్స్ మీదకి వాటర్ ఎంట్రీ అనేది సేమ్ యాక్సిల్ అండ్ లీవింగ్ ఫ్రమ్ ద బ్లేడ్ ఈజ్ ఆల్సో. దిస్ ఇస్ ద రన్నర్ ఆఫ్ ద కెప్లాన్ టర్బైన్.
సో ఇది మనకి షాఫ్ట్ ని కపుల్ చేశారు. ఇది మనకి కంప్లీట్ ఇది రన్, ఇదంతా రన్నర్ అంటాం మనం. ఇది యాక్చువల్గా టర్బైన్ హబ్. ఇది ఈ హబ్ మీద మనకి చూడండి ఏరోఫాయిల్ షేప్ లో బ్లేడ్స్ 1 2 3 4 5 అరౌండ్ దీనికి వచ్చేసరికి అరౌండ్ 5 to 6 మాత్రమే ఉంటాయి మనకి. ఇంకా మోస్ట్ కేసులు ఏంటంటే 7 వరకు ఉంటుంది. 5 to 7 మాత్రమే టర్బైన్ బ్లేడ్స్ అనేది ఉంటుంది. ఎందుకు టర్బైన్ బ్లేడ్స్ కెప్టెన్ టర్బైన్ తక్కువ ఉంటుంది, ఫ్రాన్సిస్ లో ఎందుకు ఎక్కువ ఉంటుందో మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. చూడండి ఇట్స్ లైక్ ఏరోఫాయిల్ షేప్. ఇది ఏ విధంగా రొటేట్ అవుతుందని చూపించాడు. యాక్సియల్ ఫ్లో మిషన్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు కదా. యాక్సియల్ ఫ్లో అంటే చూడండి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అక్కడ యాక్సియల్ ఫ్లో. సో ఎంట్రీ ఆఫ్ ద వాటర్ టు ద టర్బైన్ వీల్ ఇస్ ఆల్సో యాక్సియల్ అండ్ లీవింగ్ కూడా యాక్సియల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ అనేది డైరెక్ట్ ఫిక్స్డే కానీ రిజిడ్ టైట్ ఏం కాదు. అకార్డింగ్ టు ఫ్లో బట్టి ఇది కొంచెం ట్విస్ట్ అవుతుంది. జస్ట్ ఒకసారి చూడండి, జస్ట్ ఎలా ఉంటుందంటే ఈ బ్లేడ్ ఇలా ట్విస్ట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఆ వెలాసిటీ ట్రయాంగిల్స్ అవన్నీ మీకు తర్వాత చెప్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. అడ్జస్టబుల్ బ్లేడ్స్ చూడండి చాలా క్లియర్గా ఆ బ్లేడ్స్ అనేది డైరెక్ట్గా డైరెక్ట్ ఫిక్సింగ్ కాదు, స్మాల్ అడ్జస్ట్మెంట్ జరిగింది. అది అకార్డింగ్ టు ఫ్లో రేట్ ఆఫ్ వాటర్ మీద అలా ఫ్లో యాంగిల్ పై డిపెండ్ అవుతుంది. సో అకార్డింగ్ టు లోడ్ ఎప్పుడైతే ఎక్కువ లోడ్ పడిందో తక్కువ లోడ్ పడిందో దాన్ని బట్టి ఆటోమేటిక్గానే అది డిఫ్లెక్షన్ అవుతాయి స్మాల్. సో గైడ్ వైజ్ దేనికి చూడండి ఫ్లో కంట్రోల్ని స్విర్ల్ కంట్రోల్ని. స్విర్ల్ అంటే ఏంటి, స్విర్ల్ వెలాసిటీ అంటే ఏంటి మీకు వెలాసిటీ ట్రయాంగిల్లో మళ్ళీ చెప్తాను. సో ఆ పైన ఉన్నాయి కదా అవి గైడ్ వెయిన్స్. రన్నర్ మీద ఉండేది రన్నర్ వెయిన్స్, బ్లేడ్స్ అనొచ్చు వెయిన్స్ అనొచ్చు. ఇవి మాత్రం గైడ్ వెయిన్స్. సో ఫ్రాన్సిస్లో ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అంతే. ఈ క్యావిటేషన్ అన్ని ఫినామినల్స్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది మీకు సెంట్రిఫ్యూగల్ పంపు. ఇది మన సిలబస్లో ఉంది కాబట్టి మీకు సెంట్రిఫ్యూగల్ పంపు గురించి చెప్పాలి. హౌ డస్ ద సెంట్రిఫ్యూగల్ పంప్ వర్క్స్. అయితే సెంట్రిఫ్యూగల్ పంపు ఆల్మోస్ట్ ద రివర్స్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్. సేమ్ ఒకేలా ఉంటుంది. టర్బైన్ ఏం చేస్తుందంటే హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తే, పంప్ ఏం చేస్తుంది మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అది ఇంపెల్లర్, ఆ లోపల ఇంపెల్లర్ బ్లేడ్స్. ఈ మధ్యలో కనబడుతుంది కదా ఇది ఐ అంటాము, ఇది ఐ అంటాము, ఇంపెల్లర్ ఐ అంటాము. ఇది ఇంపెల్లర్ బ్లేడ్స్. ఇది సెంట్రిఫ్యూగల్ యాక్షన్. సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అనే ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది సెంట్రిఫ్యూగల్ పంప్. ఎనీవే నేను పంప్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను ఎలా అవుతుంది ఏంటనేది విత్ బోర్డ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో అది ఐలోకి వాటర్ ఎంటర్ అవుతుంది. డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఏంటంటే బయటికి అలా విసిరేస్తుంది చూడండి. డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రెషర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఇంపెల్లర్ లో రెండు ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంపెల్లర్ ఏంటంటే ప్రెషర్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ as కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత స్పైరల్ కేసింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రెషర్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకంటే స్పైరల్ కేసింగ్ వల్ల ఇక్కడ ఏంటంటే డైవర్జింగ్ సెక్షన్ లా ఉంటుంది. ఎప్పుడైతే గ్రాడ్యువల్ గా ఏరియా ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ పంప్స్ లో ఈ స్పైరల్ కేసింగ్ ఏంటంటే డైవర్జింగ్ సెక్షన్ లా ఉంటుంది. సో గ్రాడ్యువల్ గా ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఏరియా ఇంక్రీజ్ అవుతుందో వెలాసిటీ డిక్రీజ్ అయిపోతుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ నీదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఇట్ ట్రాన్స్ఫర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి సేమ్ అక్కడ ఏమవుతుందంటే స్పైరల్ కేసింగ్ లో కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోయి ప్రెషర్ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంపెల్లర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం బోత్ ప్రెషర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు ఇంక్రీజ్ అవుతుంది. ఐ అన్నాము, ఐ అని చెప్పాను కదా ఇంపెల్లర్ ఐ అది. ఇంపెల్లర్ ఐ దగ్గర ప్రెషర్ మీరు ఒకసారి చూడండి, జస్ట్ అక్కడ చూపించాడు.
P ఈజ్ లెస్ దాన్ ద P అట్మాస్ఫియర్. ఇంపెల్లర్ దగ్గర ఉన్న ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే సక్షన్ క్రియేట్ అవుతుంది, వాక్యూమ్. ఎప్పుడైతే వాక్యూమ్ క్రియేట్ అయిందో అండర్ గ్రౌండ్ ఆర్ సంప్ లో ఉన్న వాటర్ని లిఫ్ట్ చేసుకుంటుంది. అది సంప్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ సంప్. ఇదేమో సక్షన్ పైప్ అంటుంది. సక్షన్ పైప్ నుంచి వాటర్ ఏమో ఇంపెల్లర్ ఐలోకి ఎంటర్ అయింది. ఇంపెల్లర్ ఏమో మెకానికల్ ఎనర్జీ, అంటే ఒక మోటార్ ద్వారా ఇంపెల్లర్ కి కనెక్ట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైతే మోటార్ షాఫ్ట్ రొటేట్ అయింది, ఇంపెల్లర్ షాఫ్ట్ రొటేట్ అయ్యి ఇంపెల్లర్ రొటేట్ అవ్వడం వల్ల డ్యూ టు సెంట్రిఫ్యూగల్ యాక్షన్ ద్వారా వాటర్ అని బయటికి విసిరేస్తుంది అనమాట. చూడండి ఎలా రొటేట్ అవుతుందో. సో ఆ విధంగా ఎలా చూపిస్తున్నారు చూడండి. ఆ బ్లూ కలర్ ఉంది కదా, థిక్ బ్లూ, అదే స్పైరల్ కేస్ ఉంది. సో ఆ విధంగా వాటర్ ఇంపెల్లర్ ఐలోకి ఎంటర్ అయ్యి సెంట్రిఫ్యూగల్ యాక్షన్ ద్వారా డెలివరీ వాల్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఇన్నర్ సెక్షన్ ఆఫ్ ద స్పైరల్ కేసింగ్. ఇక్కడ మీరు చూడండి, జరా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఏరియా స్పైరల్ కేసింగ్ యొక్క ఏరియా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇంతకుముందు ఫ్రాన్సిస్ ఏంటి ఏరియా ఈ డైరెక్షన్ లోకి వచ్చేప్పటికి వాటర్ అనేది ఫ్రాన్సిస్ లో ఇలా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తుంది కాబట్టి ఏరియా డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వాటర్ ఫ్లో ఎలా అవుతుంది, ఇన్నర్ ఆఫ్ ద స్పైరల్ నుంచి ఐ నుంచి ఇలా ఎంటర్ ఇలా బయటికి ఇలా లీవ్ అవుతుంది స్పైరల్ నుంచి. ఈ స్పైరల్ గ్రాడ్యువల్గా ఏరియా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ డిక్రీజ్ అయిపోయి ప్రెషర్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, దెన్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో హై ప్రెషర్ వాటర్ అనేది మనకి అప్పర్ కేసుకి ఎక్కడైతే ఒక ట్యాంక్స్ కానీ ఏదైనా ఫ్లోర్స్ కానీ పైకి కానీ లిఫ్ట్ అవ్వాలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఇంపెల్లర్. అది చాలా క్లియర్ ఉంది. ఇంపెల్లర్ ఐ నుంచి సపరేట్ చేశారు, అది ఇంపెల్లర్. అది బ్లేడ్ యాంగిల్స్ అంటారు. బీటా ఎప్పుడు లెస్ దాన్ 90 ఉంటుంది. బ్యాక్ కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. ఈ బ్యాక్ కర్వ్డ్ షేప్ ఏంటి అవన్నీ మీకు పంప్స్ లో మళ్ళీ చెప్తాను. ఈ వేపర్ ప్రెషర్ ఎవ్రీథింగ్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఎవ్రీథింగ్ మళ్ళీ మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను. వేపర్ ప్రెషర్ ఏంటంటే, క్యావిటేషన్ అంటే ఏంటి, ఆ బ్యాక్ షేప్లో బ్యాక్ కర్వ్డ్ షేప్లో ఎందుకు బ్లేడ్స్ ఉంటాయి సెంట్రిఫ్యూగల్ పంప్స్కి. దీన్ని సక్షన్ హెడ్ అంటాం. హెచ్ ఫర్ హెడ్, ఎస్ ఫర్ సక్షన్ హెడ్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపెల్లర్స్ అంటే ఒకసారి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపెల్లర్స్. దేనికి మనకు అంత అవసరం లేదు, అంత డెప్త్గా అవసరం లేదు. ఇక్కడ మధ్యలో షాఫ్ట్ కనెక్ట్ చేసేసారు, మోటార్ కనెక్ట్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఎనీహౌ నేను మళ్ళీ మీకు ఈ యానిమేషన్స్ అన్ని మీకు ఆల్రెడీ పెడతాను. దాన్ని బట్టి మీరు కొంచెం చూసుకొని ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఇప్పటివరకు మనం చెప్పుకున్న పెల్టాన్ వీల్, ఫ్రాన్సిస్ టర్బైన్ అండ్ కెప్లాన్ టర్బైన్, అలాగే పవర్ ఎలా జనరేట్ అవుతుంది, ఒక రిజర్వాయర్ ఏంటంటే, డ్యామ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మళ్ళీ నేను వాటర్ పవర్ ఇంజనీరింగ్లో చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా అవుతుందని తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇక్కడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ మనం కంప్లీట్గా చెప్పుకుందాం. దెన్ బాయ్.